హాయ్ ఎవరీవన్, నేను మీ ప్రసాద్ సార్ని, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఫ్యాకల్టీని. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ని చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులకు వస్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకొని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఏమున్నాయి, ఏంటి, మన సోర్సెస్ ఏంటి చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. సరే, ఇక్కడ వచ్చేప్పటికి మనకున్న సబ్జెక్టులో మెయిన్గా ఒక 7 సబ్జెక్టులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 7 సబ్జెక్టులు 140 to 150 మార్క్స్ కవర్ అవుతాయి. 7 సబ్జెక్టులని ఏంటి తెలుసుకొని ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సో ఉన్న 7 సబ్జెక్టుల మెయిన్ సబ్జెక్ట్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ అనేది 30 మార్కులు ఉంటుంది, అవునా. నెక్స్ట్ దీని తర్వాత అర్థమెటిక్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 22. నెక్స్ట్ ఇండియన్ 30 క్వశ్చన్స్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేప్పటికి పాలిటీ 15 మార్క్స్. సో నెక్స్ట్ జియోగ్రఫీ 10 to 15 మార్క్స్. ఈ 7 సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 7 సబ్జెక్ట్ని బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువసార్లు రివిజన్ చేస్తే, ఈ 7 సబ్జెక్టులో మీరు చదవాలి. ఈ 7 సబ్జెక్టులో ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఈ సబ్జెక్టులే మనల్ని జాబ్ని డిసైడ్ చేస్తాయి. అయితే ఈ 7 సబ్జెక్టులని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అంటే మనం వితిన్ 1 మంత్లోనే ఈ మొత్తం 7 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి. అంటే ఎట్లా సార్, ఏంటి సార్ అంటే మనకి కానిస్టేబుల్ మీన్స్ మార్చి నెలలో జరుగుతుందో తెలియదు, ఏప్రిల్లో జరుగుతుందో తెలియదు, ఇంకా లేట్ అయ్యి మే జూన్లో జరుగుతుందో కూడా మనకు కరెక్ట్గా తెలియదు. బట్ మార్చి నెలలోనే ఎగ్జామ్ జరుగుతుంది అనుకొని మన ప్రిపరేషన్ ప్లాన్ మనకు ఉండాలి. ఇన్ కేస్ లేట్ అయింది, నో ప్రాబ్లం, ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తాం, ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటాం, ఈజీగా స్కోర్ తెచ్చుకుంటాం. అయితే 1 మంత్లో ఈ 7 సబ్జెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలి? ఈ ఫిబ్రవరి 1 మంత్లోనే టోటల్ 7 సబ్జెక్టు కవర్ అయిపోవాలి. అయితే 1 మంత్లో ఎట్లా కంప్లీట్ చేస్తాం, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ 1 మంత్ ఫుల్ టైం సబ్జెక్టుల మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అదర్ టైం ఏనికి టైం స్పెండ్ చేయకూడదు, ఓన్లీ సబ్జెక్టుల కోసమే. అంటే ఎలా సార్ అంటే ఒక డే టైంలోని ఒక రోజులో మార్నింగ్ 4:30 నుంచి మొదలు పెట్టాలి, 4:30 to 5:30, 4:30 to 5:30, అర్లీ మార్నింగ్ 4:30 to 5:30, ప్రతిరోజు 1 అవర్ 4:30 to 5:30, ప్రతిరోజు ఈ 1 అవర్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్కే కేటాయించాలి. ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్కే కేటాయించాలి. ఈ ఇంగ్లీషు 30 మార్కులకి రోజుకు ఒక టాపిక్ ప్రాక్టీస్ చేసిన 30 డేస్కి 30 టాపిక్స్ మనం చేయొచ్చు. ఇంగ్లీష్లో 30 టాపిక్స్ ఉండవు, 20 to 25 టాపిక్స్ ఉంటాయి. రోజుకు ఒక టాపిక్ చేసినా కూడా సిలబస్ అంతా కూడా నెలలో కవర్ చేసేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మార్నింగ్ 6 నుంచి మొదలుపెట్టి 8:30 వరకు ప్రతిరోజు 2.5 అవర్ 2.5 గంట దేనికోసం స్పెండ్ చేయాలి? మనం అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు 2.5 అవర్ అర్థమెటిక్కే కేటాయించాలి. ఒక రోజుకి ఒక టాపికే ప్రాక్టీస్ చేయాలి. అర్థమెటిక్లో మోడల్ పేపర్ తీసుకొని మోడల్ పేపర్లు అన్నీ చేస్తూ ఉండకూడదు. ఒక రోజుకి ఒక టాపిక్ చేయాలి. ఆ టాపిక్లో క్వశ్చన్ ఎలా వచ్చినా మనం చేయగలగాలి. ఆ విధంగానే ప్రాక్టీస్ చేయాలి. సో 30 డేస్ 30 టాపిక్స్ లేవు మనకి, 22 or 23 టాపిక్స్ ఉండేది అర్థమెటిక్లో. రోజుకు ఒక టాపిక్ వేసుకున్నా కూడా 25 డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మార్నింగ్ 10 నుంచి కావచ్చు, లేదంటే 11 నుంచి కావచ్చు. డే టైంలో మీరు టైం పెట్టుకునండి. డే టైం 9:30 or 10కి మొదలు పెట్టండి. ఈవినింగ్ 6 వరకు ఈ ఫుల్ టైం జనరల్ స్టడీస్ సబ్జెక్టులు. అంటే ఒక వారం అంతా హిస్టరీ చదవండి, ఒక వారం అంతా పాలిటీ, ఒక వారం అంతా జియోగ్రఫీ, ఒక వారం అంతా కరెంట్ అఫైర్స్. కంప్లీట్గా 4 వీక్స్ 4 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోతాయి. మార్నింగ్ 6:30 to 8:30 ఒక సబ్జెక్ట్ పోతుంది. మార్నింగ్ 4:30 to 5:30 ఒక సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. ఈవినింగ్ వచ్చేప్పటికి 8 నుంచి మొదలుపెట్టింది 11 వరకు లేదా 11:30 వరకు ప్రతిరోజు ఈవినింగ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. నిద్ర టైము మనం రీజనింగ్ పట్టుకుంటే నిద్ర రాదు, ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఒకే డేలో 4 షెడ్యూల్ 4 సబ్జెక్టు కవర్ చేసుకుంటూ రావాలి. సో మార్నింగ్ ఇంగ్లీష్ 1 అవర్ పోతుంది 1 మంత్, 2.5 అవర్ లెక్కన అర్థమెటిక్ వెళ్ళిపోతుంది. ఈవినింగ్ 2.5 అవర్ or 3 అవర్స్ లెక్కన రీజనింగ్ వెళ్ళిపోతుంది. 1 మంత్లో రీజనింగ్ అయిపోతుంది, అర్థమెటిక్ అయిపోతుంది, ఇంగ్లీష్ అయిపోతుంది. డే టైంలో 4 వారాలు 4 సబ్జెక్టులు కంప్లీట్ అవుతాయి. 1 మంత్లో 4 వీక్స్ 7 సబ్జెక్టులు కంప్లీట్ అవుతాయి. సో మెయిన్గా ఈ సబ్జెక్టులే మనం కవర్ చేయాలి, ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టులు. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ 1 మంత్ మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్ చేసినట్టు చేస్తే, కంప్లీట్ చేసేస్తే, దాని తర్వాత మీరు చేయాల్సింది గ్రాండ్ టెస్టులు రాయటం మొదలు పెట్టాలి. గ్రాండ్ టెస్టులు రాసుకుంటూ మిగిలిపోయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే ఎకానమీ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. వాటిని వదలకూడదు, ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వాలి. సో దీని తర్వాత గ్రాండ్ టెస్టులు రాయాలి. గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత
పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ తీసుకోవాలి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆ పేపర్ కోసం అదనంగా ఇంకొక 15 to 20 మినిట్స్ టైం స్పెండ్ చేయాలి. ఎందుకు సార్ ఏంటి అంటే సెక్షన్ వైజ్ మీరు చెక్ చేసుకుంటూ రావాలి. టెస్ట్ 1 రాసాం, ఇంగ్లీష్లో 30 మార్కులకి మనకి ఎన్ని వచ్చాయి, ఎక్కడ పోతున్నాయి. అలాగే అర్థమెటిక్ ఉంటుంది, అర్థమెటిక్లో 25కి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ టాపిక్ మీద స్కోర్ పోతుంది, పర్సంటేజ్ రైట్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోతుంది, టైం అండ్ వర్క్ రాంగ్ అవుతుంది, ఆ టాపిక్ మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, టైం ఉంటుంది మనకి. అలా ఎక్కడ స్కోర్ పోతుంది, ఎక్కడ స్కోర్ వస్తుందో చూసుకోవాలి. స్కోర్ పోతున్న చోట మళ్ళీ రివిజన్ చేసుకుంటూ రావాలి, బెటర్ అవుతూ రావాలి. ఇలా మీరు మనం మెయిన్ ఎగ్జామ్ అయిపోయే వరకు మీ ప్రిపరేషన్ ప్లాన్ ఇలాగే ఉండాలి. అది 2 months కావచ్చు లేదా 3 months కావచ్చు. మీ మెయిన్ ఎగ్జామ్ అయిపోయే వరకు మీ టైం మొత్తం సబ్జెక్టుల మీదే పెట్టాలి, ఇంకా దేనికి టైం స్పెండ్ చేయకూడదు, రైట్. సో ఇలా ప్రిపేర్ అయితే 100% జాబ్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే చాలామంది ఏంటంటే మేము స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటాము, కాంపిటీషన్ తక్కువ ఉంది, ఇంటి దగ్గరే కూర్చొని చదువుకుంటాము, ఇలాంటి ప్లాన్ చేసుకుంటారు. 1:2 కాంపిటీషన్, అమ్మాయిలకి కాంపిటీషన్ లేదనుకుంటారు, అబ్బాయిలు తీసుకుంటే 1:4 అనుకుంటారు. బట్ కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకొని జాబ్ వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. బట్ పేపర్ ఓవర్ టఫ్ వచ్చింది అనుకుందాం, క్వాలిఫై కూడా కష్టం అవుతుంది. క్వాలిఫై అయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, క్వాలిఫై కాకపోయినా ఉద్యోగం ఇవ్వడు. క్వాలిఫై అయితే ఉద్యోగం ఇస్తాడు, క్వాలిఫై కాలేదనుకుంటే మిగిలిపోయిన పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ క్వాలిఫై కాదు మీకు కావాల్సింది, మీరు ఓపెన్లో జాబ్ కొట్టడానికి ట్రై చేయాలి. రిజర్వేషన్ నమ్ముకోవటం, కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకోవటం, ఇలాంటి వాటినన్నింటినీ వదిలేసి మీ ఎక్కువ టైం సబ్జెక్ట్ మీద స్పెండ్ చేయండి. కోచింగ్ సెంటర్లో ఉండండి, బాగా చదవండి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా అండి, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ.